టు 90 డిజిటల్ న్యూస్. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలంలో వట్టికోడు గ్రామంలో గ్రామ సహజ గ్రానైట్ సంపద ఎదులబండ నుండి ధ్వజస్తంభాలకు వాడే గ్రానైట్ రాళ్ల కొరకు అక్రమ గ్రానైట్ మరియు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసిన గ్రామ సర్పంచ్ కేసాని యాదగిరి రెడ్డి మరియు గ్రామ కార్యదర్శి నక్కా స్వామిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని కత్తి వెంకటరెడ్డి మరికొందరు గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ రోజు డివిజనల్ పంచాయతీ అధికారి రామ్మోహన్ రావు వట్టికోడు గ్రామాన్ని సందర్శించి ఎదులబండ వద్ద వెళ్లి విచారణ జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పంచాయతీ అధికారికి రిపోర్టు పంపించి 10-15 రోజులు విచారణ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అరే ఉండే లేరనే కాగితాలు రాసుకున్నారేమన్నా కాగితాలు రాసుకోవాలి ఇంతవరకు అట్లా వదిలే ఇంతేనా ఇంకేమైనా ఉంటాయి రాయి అరే ఇప్పుడు నేను వచ్చినప్పుడే బిగ్లు ఆడతాను. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. మాది వట్టికోడు గ్రామం గుర్రపూడి మండలంలో విపరీతమైన అక్రమాలు జరుగుతున్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి ఇది ఏదులబండ అంటారు. దీన్ని 214 సర్వే నెంబరు అసైన్మెంట్ ల్యాండ్. ఇది వచ్చేసి 176 ఎకరాల 25 గుంటలు ఉన్నది. దీంట్లో గవర్నమెంట్ ఒక 85 ఎకరాల నుంచి 90 ఎకరాల మధ్యన బీద ప్రజలకు గత మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం పంచిపెట్టినది. ఆ తర్వాత మనము ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో నీళ్లు నిధుల కొరకని తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ఈ రోజు వరకు కూడా 1 సెంటు భూమి కూడా అమ్మి మనకు పంచినవి లేదు. ఇదే కొంతమంది ఎమ్మెల్యే భగత్ గారు అండదండలు చూసుకొని సర్పంచ్ అండదండలు చూసుకొని ఇక్కడ మీరు ఏదైతే చూస్తారో కోరిలు పెట్టిరు, దీనికి ఎట్టి పర్మిషన్ కానీ ఏ విధమైన ఏడీ మైన్స్ కానీ రెవెన్యూ కానీ ఎక్కడ ఏ పర్మిషన్ లేదు. గత 7-8 సంవత్సరాల నుంచి గ్రామ సంపదను కొన్ని లక్షలు కొల్లగొట్టుకుంటూ 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి పగడోజు యాదయ్య అనే వ్యక్తి దీన్ని ఒక సర్పంచ్ అండదండలు చూసి గ్రామ సెక్రటరీ అండదండలు చూసుకుంటూ గ్రామ సంపదను కొల్లగొట్టుకుంటూ దీనికి ఇదే బండని తీసుకుపోయి వితౌట్ కరెంటు అంటే కరెంటుతోని చేసుకుంటూ ఏ పర్మిషన్ లేదు కరెంటుకు. ఒక 6 సంవత్సరాల నుంచి ఏమైతే కరెంటు వాళ్ళు మరి మొద్దు నిద్రపోతారో లేకపోతే ఏం చేస్తారో అర్థం కాదు. ఇంత జరుగుతుంటే ఈ గ్రామ సంపదని కాపాడే బాధ్యత లేకుండా ఏదైతే మాజీ సర్పంచ్ ఉన్నారో, ఎంతమంది అయితే మాజీ సర్పంచ్ ఉన్నారో ఈ 10 సంవత్సరాల నుంచి మరి వాళ్ళు ఏం చేస్తారో మరి మొద్దు నిద్రపోతారో తెలియదు. ఇంత సంపదని గ్రామ సంపదని చేస్తుంటే ఏ నా గాడిద కొడుకైనా కానీ ఈ గ్రామం గురించి మాట్లాడినో లేరు. ఈరోజు నేను వచ్చిన తర్వాత మాట్లాడితే మీరెవరు మాట్లాడదని చెప్పేసి ఇదే మాజీ సర్పంచ్ కొంతమందిని మీదికి ఉసిగొల్పుకుంటూ ఎవరైతే కాంప్లైంట్ ఇస్తారో వాళ్ళ మీద ఎదురుదాడి చేసుకుంటూ ఈ అక్రమ ఏదైతే ఉన్నదో గ్రానైటు దీన్ని గ్రామ సంపదను కొల్లగొట్టుకుంటూ ఇదే మళ్ళీ దౌర్జన్యాలు దిగబడుకుంటూ ఈ గ్రామ సంపదను ఇప్పటికైనా ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర 8వ నెల మేము ఏదైతే ఇచ్చినామో దీని మీద అయ్యా నాయన మా ఊరు గ్రామ సంపదని గత 10 సంవత్సరాల నుంచి ఇదే ఎమ్మెల్యే భగత్ వచ్చిన తర్వాత అరాచకాలు చేసుకుంటూ కొంతమందిని మూటలు తయారు చేసి కొన్ని కోట్ల సంపదను కొల్లగొట్టుకుంటూ దీన్ని అడిగిన వాళ్ళ మీద ఎదురుదాడి చేపించుకుంటూ కరెంటు ఏదైతే కరెంటు ఉన్నదో బుడ్డి ఉన్నది ఏ పర్మిషన్ కానీ ఏది లేకుండా కరెంటుతోని వితౌట్ దొంగ కరెంటు తీసుకొని ఈ సంపదని మొత్తం కొల్లగొట్టుకుంటూ పోతున్నారు. ఇప్పటికైనా మీడియా మిత్రులకు కూడా నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ఈ విషయాన్ని మీరు ప్రతి ఆఫీసర్కు చేరేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకొకటి మా ఒక గ్రామ సంపద ఒక్కటే కాదు, దీనిలో ఉన్న ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ని అండదండలు చూసుకొని ఇక్కడ ఉన్న లీడర్స్ ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు ముసుగు వేసుకొని అమాయక ప్రజలని ఇబ్బందులు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్లో తిప్పుకుంటూ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ కూడా ఈ వట్టికోడు గ్రామంలో జరుగుతున్నది. నేను ఒక ఆఫీసర్ వచ్చిన తర్వాత ఈ విలేజ్లో గత 2022 సంవత్సరం నుంచి నేను పోరాటం చేస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు దీని మీద ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఏదైతే ఉన్నదో రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
దగ్గరికి తీసుకుపోయిన తర్వాత దీని మీద విచారణ జరపాలని చెప్పేసి ఈరోజు ఏదైతే వచ్చిందో డిపిఓ ఏదైతే డివిజనల్ పంచాయతీ శాఖ అధికారి వచ్చితే ఈ మంది కొంతమంది ముసుగు పెట్టుకొని పెద్ద మనుషులు అని చెప్పుకుంటూ వాళ్ళని మీదికి ఉసిగొల్పి ఈరోజు మీరు చూసిర్రు సాక్షాత్తుగా గ్రామ పంచాయతీలో ఎంతవరకు పంచాయతీ అయిందో ఏదైతే కంప్లైంట్ ఇస్తారో మనుషుల మీద ఉసిగొల్పి ఈ ఒట్టికోడు గ్రామంలో ఇది ఇది జరుగుతున్నది. ఇలాంటి అరాచకాలకు మేము భయపడాల్సిన అవసరం లేదు. దీని మీద గట్టి పోరాటం చేసి ఇప్పటికైనా గ్రామ సంపదని నేను ఖచ్చితంగా కాపాడుతానని చెప్తున్నాను. ఈ గ్రామంలో ప్రజలు కొంతమంది ముసుగు పెట్టుకొని వాళ్ళని ఎగదోసుకుంటూ రిపీటెడ్ వస్తుంది. మీరు మీడియా మిత్రులు తీసుకెళ్ళి గవర్నమెంట్కు తెలియపరచాలని చెప్పేసి ఇప్పటికైనా దీని మీద గవర్నమెంట్ చట్టపరమైన చర్యలు తీసుకొని గ్రామ సంపదను కాపాడాలని కోరుకుంటున్నాను. ఏదుల బండ అనేది ఉన్నది ఇక్కడ. ఈ ఏదుల బండలో గ్రానైట్ ఉన్నది. ఈ గ్రానైట్ రాయిని గ్రామస్తులు కొందరు ధ్వజస్తంభాలకు వాడుతున్నారు. అయితే దాంట్లో ఒకతనికి పగడోజు యాదాయానికి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు, అక్రమ కనెక్షన్. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి దీని విచారణ చేస్తూ విచారణ రిపోర్ట్ను సమర్పించమని లోకల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి అండ్ భిక్షారెడ్డి, వెంకటరెడ్డి, వెంకటరెడ్డి, పి చిన్నయ్య, వెంకటరెడ్డి అనేవాళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చారు డిపిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి. ఈ జిల్లా కలెక్టర్ గారు ఎండార్స్మెంట్ చేస్తూ డిపిఓ గారు మెమో ఇచ్చారు ఎంక్వైరీ చేయమని. దాని విషయం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ బేస్ చేసుకొని నేను ఈరోజు ఈ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు కాక గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు, ఆ రాళ్ళు గ్రానైట్ పగలగొట్టేవాళ్ళు, గ్రానైట్ పనిచేసేవాళ్ళు, అక్కడ కనెక్షన్ తీసుకున్నారు. అక్కడ దేవాలయం, పెద్దమ్మ గుడి దేవాలయం ఉంది. ఆ దేవాలయం కూడా ట్రాన్స్ఫర్ ఉంది. ట్రాన్స్ఫర్ కాడ నుంచి వీళ్ళు కనెక్షన్ తీసుకొని అక్కడ రాతి పనికి అది ఎలక్ట్రిక్ హౌస్ మెటీరియల్స్తో పనిచేస్తున్నారు. కాంప్లీట్ ఉంది. అది కూడా ఇప్పుడు 4-6 నెలల నుంచి 5-6 నుంచి అది పని ఆగిందని చెప్తున్నారు. వెరీ గుడ్, పని ఆగింది కాబట్టి దాని పెద్ద ప్రాబ్లం లేదు. ఇక ముందు ఈ కనెక్షన్ ఎందుకు ఇచ్చారు అనేది విషయంలో వీళ్ళు ఈ అప్లికేషన్ ఉన్నది. దాని విచారణ నిమిత్తం గ్రామ పంచాయతీ రికార్డు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నది. ఆ రికార్డు చేసుకొని నేను ఈ రిపోర్టు జిల్లా పంచాయతీ అధికారికి సమర్పిస్తాను. ఒక 10 రోజులు పడుతుంది. హెల్త్ బాగాలేదు నాకు కూడా కొద్దిగా. ఐ కెన్ టుడే అండ్ సఫర్డ్ అండ్ మార్నింగ్, బట్ ఎందుకంటే నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి రానైనది. అవన్నీ పర్సనల్ ఉంటుంది, కానీ ఏదో ఒకటి ఇస్తాం. ఈ 2 పండుగలు ఉన్నాయి కదా, ఒక పండుగ పోతే 10 రోజులు ఇచ్చేస్తాం. అవునండి. ఆ గుడికి ఇచ్చిండు. గుడికి 2014-15లో ఇచ్చారంట. మన కరెంటు గుడి వాళ్ళు ఇస్తున్నారంటే మన మీటర్ ఉందో లేదో నాకేం తెలియదు. అది దానికి మళ్ళీ దాని గురించి, ఆ మీటర్ గురించి నేను అడగలేదు. అడుగుతాను, ఏమైనా మీటర్ ఉందా స్వామి అక్కడ గుడికి? లేదా? లేకపోతే ఇంకంతే, మీటర్ లేదంటున్నారు. మరి